ఉత్సాహముతో మన ప్రభుత్వం ఆనందించగానే ఇది అనకూడ దేవుడు మన బలపరిచి నడిపించబోతున్నట్టు దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో సంతోషము కలదు అని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న సమాధానంతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడిగా దేవుడు మనకు తోడైనందుకు ఆయనకే సదాకాల మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడిలో ఉన్న సంతోషాన్ని మనం ఏ విధంగా అనుభవించాలి, ఆనందించాలి అనేది కూడా దేవుడు మనకు చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఇప్పుడు మనం మన హృదయంలో ఆనందించగలుగుతాం, అనుభవించగలుగుతాం అంటే దేవుని మాటను శ్రద్ధగా మనం వినించాలి. దేవుని మాట ఏ సంగతి మనకు నేర్పిస్తుంది, ఏ విషయం గురించి మనతో మాట్లాడుతుంది, ఏ విధంగా నన్ను బలపడుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయం ఆయన మాటను బట్టి సంతోషపడుతూ ఉంటుంది అన్నమాట. మహిమ కలిగిన దినాల ప్రభు అంటూ వచ్చాడు, యెహోషువతో నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు, భయపడవద్దు అని చెప్తూ వచ్చు. మరి అటువంటి సమయంలో దిగులు పడవద్దని ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏం చేయాలి? మళ్ళా దిగులు పడలా, ధైర్యం తెచ్చుకోవాలి. భయపడకుండా తను ఆదరించే దేవుడు ఉన్నాడని, దేవుని యందు సంతోషపడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిశ్చయిత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగిన ఆ విధంగానే మనతో కూడా ప్రభు ఏం చేస్తున్నాడని మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు నా వెంట ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు, నాకు మేలు చేస్తున్నాడు, నన్ను తన మాట చేత నన్ను తృప్తి పరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దాని నందు మనం ఉంటామో, ఆ మాట నందు నమ్మిక ఉంచుతామో, ఆ మాటే మన జీవితం ఏం చేసింది? కార్యం చేసింది. ఆ మాటకి ఏముంది? శక్తి ఉంది, ప్రభావం ఉంది, ఆ మాటకు మహిమ ఉంది, దేవుడికి మహిమ కలిగిన కనుక దేవుని మాట మన నోటి నుంచి, దేవుని మాట దేవుని దగ్గర నుంచి మనం ఆలోచించిన ఆ మాటలో ఏముందంటే శక్తి ఉంది, దేవుడికి మహిమ కలిగిన దాక. ఆ మాటలో దేవుని యొక్క క్రియ దాగి ఉంది, దేవునికి మహిమ కలిగిన దాక. మనకి ఈ సమయంలో ఆయన అన్ని సంతోషించే రీతిగా మన హృదయాన్ని తృప్తిపరుస్తున్న దేవుడు నిరంతర స్తోత్రాలు ఆయనకే స్థితిగల మహిమలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు చూస్తున్న సంగతిని ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. నేనుగా నా చిత్తానుసారంగా మీ అతిక్రమములను, మీ దోషములను తుడిచివేసే దేవుడిని అంటున్నాడు. మరి వాటిని తుడిచివేసే దేవుడు ఇప్పుడు మనకు ఏం చేయాలి? తుడిచివేస్తూ ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గత దినం చెప్తూ వచ్చాడు మన మీద పడే దోషాన్ని ఆయన ఆ రుణపత్రాన్ని ఆయన తెలుగులో కొట్టివేసినట్లుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎట్లా జ్ఞాపకం చేశాడు? యోనా జీవితాన్ని చూపించి యోనా ఏం చేస్తూ వచ్చాడు? వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయే వ్యక్తి ఎవరు అని చీట్లు వేసినప్పుడు యోనా బయటకు యోనా ఒక దోషిగా కనపడుతున్నాడు. యోనా వాళ్ళందరికీ ఒక దొంగగా కనపడుతున్నాడు. అయితే ఆ నేరం, ఆ నెపం అనేది ఆయన మీద పడకుండా నేను నేర్చుకున్నానని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ మన దినాన చెప్తూ వచ్చాడు. ఈ దినాన్ని కూడా ప్రభు మనకు ఉన్నాడంటే మన జీవితంలో మన ప్రభునందు ఆనందించే రీతిగా, దేవుని క్రియను మనం చూసే రీతిగా వాక్యాన్ని మొట్టమొదట ఏం చేయాలి? నమ్మాలి. దేవునికి మహిమ కలుగున గాక. వాక్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతూ ఉంటామో, భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ వాక్యం అనేది పూర్ణ అంగీకారానికి అంగీకరించాలి, నమ్మాలి. నమ్మినప్పుడే దానిలో ఉన్న శక్తి ప్రభావాలు మనం అనుభవించగలిగే వారిగా, దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలిగే వారిగా మనం ఉంటాం. వాక్యాన్ని వెళ్తున్నాం, మళ్ళీ నమ్మకంగా జరుపుకోవాలి. మనమే సంతోషించాలి. వాక్యాన్ని వింటూ నమ్మినప్పుడు మనం సంతోషించగలిగే వారిగా ఉంటాం అన్నమాట. కనుక మనం లోకములు ఎవరన్నా మనకి ఏమైనా చెప్తూ ఉంటే వారి మాటలు మనం ఏం చేస్తాం? చక్కగా నమ్మేస్తూ ఉంటాం. అయితే దేవుని మాట ఎటువంటిదంటే మోసలో వేసి 7 మార్లు కడిగినటువంటిది అంటున్నారు. పులుములు వేసి తీయబండ వంటివి అని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. అటువంటి మాటలు దేవుని మాటలు అంటే అంత స్వచ్ఛమైన మాటలు, దేవునికి మహిమ కలుగుతుందా. అటువంటి మాటలు మనం జాగ్రత్తతో ప్రభు దగ్గర వినేవారిగా మనం ఉండాలి. ఇంట్లో వినటం వలన మనలో ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాస జీవితంలో దేవుడికి ఏమవుతుంది? ఇష్టమవుతుంది. మనం వెళ్తలేదు, మనం నమ్మట్లేదు, మన విశ్వాసం ఉంచట్లేదు. ఇప్పుడు మనోడికి ఇష్టమైందా? ఇష్టంగా
ఏం చెప్పినా వీళ్ళు వింటారు, వీళ్ళు నమ్మరు, వీళ్ళ విశ్వాసం లేదని దేవునికి అయిష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే చెప్పేటప్పుడు మనం వినాలి, విని దాని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడు మన హృదయానికి సంతోషం కలిగేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుందా. దేవుని యొక్క వాక్యలో గమనించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు అంటున్నారు. ఆశ్రయించిన వారు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏ రీతిగా ఆశ్రయించారు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే ప్రతి వ్యక్తి కూడా ప్రభు దగ్గరికి వచ్చి నీవే నా ఆశ్రయము అంటే ఆ మనిషి యొక్క అపరాధాన్ని, ఆ మనిషి యొక్క దోషాన్ని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర పాపం లేదు, ఆయన దగ్గర అపరాధం లేదు, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు ఈ బిడ్డకి ఏం చేస్తూ ఉన్నాడు, తన ఆశ్రయాన్ని ఇస్తున్నాడు, తనలో బ్రతకడానికి ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునట్టు నీవే నా ఆశ్రయం అని దేవుని దగ్గరికి మనం వెళ్తాం. ఆ ఆశ్రయం కావాలని, దేవుని నీడ కావాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ధన్యులమో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. భక్తుల యొక్క జీవితం నుంచి మనకు కొన్ని విషయాలు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ గుర్తు చేసే సంగతులు ఒకటిగా మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన చెబుతాడు, మనము ఆలకించేవారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన చెప్తూ ఉంటాడు, మనం ఆలకించేవారిగా ఉండాలి. ఏం చెప్తూ ఉన్నాడు ఆయన? లోకం గురించి చెప్తున్నాడు, ఆయన గురించి దేవునికి మహిమ కలుగునగాక. లేకపోతే నేను దాని గురించి అంటే మన గురించి ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా నేనే మీ దేవుడను, మీరే నా దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన గురించి మనకు చెప్పి ఆయనలో ఉన్న సంతోషంగా, ఆయనలో ఉన్న సమాధానం కానీ, ఆయనలో ఉన్న నెమ్మది కానీ మనం అనుభవం నేర్పిస్తూ ఉంటాం. కనుక ఆయన దగ్గరికి వచ్చిన మనము ఆయన ఆశ్రయించి ఆయన గురించి మనం తెలుస్తాం. అప్పుడు మన జీవితం ఏమవుతుందంటే మేలు కలుగుతుంది. ఒక ఉన్నత ఉద్యోగ దగ్గరికి మనం వెళ్ళాం. ఉన్నత ఉద్యోగ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉన్నాడని చూసి తిరిగి వచ్చేస్తే మన జీవితం ఎట్లా ఉంటుందంటే అతని గురించి మనం ఏం తెలుసుకోలేదు అన్నట్టుగానే ఉంటుంది. ఆ ఉన్నత స్థితికి ఎట్లా వెళ్ళాడు అనేది మనం తెలుసుకుంటే మన జీవితంలో ఏం కలిగింది, ఎంతో అంతో ఆసక్తి కలిగింది. దేవునికి మహిమ కలుగునగా. ఆశ పుట్టింది మన జీవితంలో కూడా. మనం కూడా అట్లా చదువుకుంటే, మనం కూడా అట్లా ఎగ్జామ్స్ రాస్తే, మనం కూడా అట్లా కృషి చేస్తే మన జీవితం కూడా ఆ విధంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిద్దని వాళ్ళ గురించి మనం తెలుసుకుని మనం కూడా ఒక అడుగు ముందుకేయడానికి ఇష్టపడేవారంగా ఉంటాం. అయితే ఈ దినాన ప్రభు మనతో చెప్తున్నాడు, ఆయన అత్యున్నతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ అత్యున్నతుడైన దేవుని దగ్గర మనం ఆయన నీడలో, ఆయన తోడులో మనం బ్రతకాలి అంటే ఆయన గురించి తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. తెలుసుకున్న సంగతులను బట్టి మనమేం చేయాలి, ఆ మార్గంలో నడవాలి. నడవటానికి మనకు చేతనవుతుందంటే మనకు చేతనవు, కానీ మనం నడిపించేది ఎవరు? ఆయనే. అదే నేను చెప్తూ ఉన్నాను ఈ సంగతులు అని నువ్వు అధైర్యపడతావేమో, అధైర్యపడవద్దు, నేను నేర్పిస్తాను, నేనే నీకు తోడుగా ఉంటాను అని యెహోవాను ధైర్యపరుస్తూ వచ్చాను. ఈరోజు మనతో కూడా చేస్తున్నాను. ఉన్నతుడైన దేవుని చెప్తా, ఉన్నతంగా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ నీకు చెబుతూ కానీ ఆయన ఆనందింప చేయబోతూ ఉన్నాడు. ఆనందింప చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనం ఏం చేయాలి? దేవుని స్థితి, దేవుని గణపరచాలి, దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఈ విధంగా మనం చేస్తున్నాం. ఆయన గురించి సంగతులు మనం తెలుసుకోకపోతే నీవు నన్ను ఎరగలేదు అంటారు. ఎరగలేదు అని దానికంటే ఆయన ఎరగటం అనేది మనకు ఎంతో మేలే కాకుండా మనకేం కలిగిస్తుంది? నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఆ నిత్య జీవానికి పాత్రలుగా మనం ఉండటానికి ఇది నన్ను ఆయన గురించి ఎరగాలి. ఆయన ఎవరు అనగా ఆయన మంచి కాపరి. దేవునికి మహిమ కలుగునగా. మంచి కాపరి. ఆ కాపరి ఏం చేయాలి? మందను కాయాలి. ఆ కాపరి మందను కాయాలి.
కాయాలి కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ దినాన మన జీవితంలో మన బ్రతుకుని మనం కాసేదానికంటే మన బ్రతుకుని దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని గురించిన సంగతులు నూతనంగానే దేవుడు మనకి జ్ఞాపకం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాస్తవం అంటూ మనం చూసినప్పుడు చేతుల దగ్గరికి వచ్చి చేతులకి సంఘాన్ని అప్పగిస్తూ చేతులతో కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. మనకి వర్ష యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాము. చదవండి. దేవునికి మహిమ కలుగునగాక. సీమోను పేతురును చూసి నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీ వెరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. సీమోను నన్ను ప్రేమించుతున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి తను అడిగినందుకు చేతులు రచన పడి ప్రభువా, నీవే సమస్తము ఎరిగిన వాడని నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుతూ ఆయనతో చెప్పాను. కాబట్టి యేసు నా గొర్రెలను మేపుము అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ విధాలు దేవుడి సంగతులు మా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని నామ మహిమ తండ్రి ప్రతిష్ఠించాలి అంటే దేవుణ్ణి మొట్టమొదటి మనం ఏం చేయాలి ప్రశ్న అడుగుతున్నాడు. ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమ ఉన్నావా? దేవునికి మహిమ కలుగునగాక. నన్ను యోహాను కుమారుడు అయిన సీమోను పేతురును చూసి ఈ మాట మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు నా దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చామా? ఇంకెట్లా మనం వచ్చామంటే మనల్ని ప్రేమించుకున్నాం, మన సౌఖ్యం కొరకు, మన సుఖం కొరకు దేవుని యొక్క వాక్యం అంటే మన జీవితంతో అదే సమయంలో తోటి సహోదరుడిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి సీమోను పేతురుతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభుల వారు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాను. ఈ రోజున మనతో చెప్తూ ఉన్నాను, నీవు ఒక ఆత్మను రక్షించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే దేవుని మాటను శ్రద్ధగా మనం వినటం. దేవునికి మహిమ కలుగునగాక. వినటం అనగానే చెవులతో వినేసి వదిలేసి కాదు, వినిన దాన్ని ఏం చేయాలి? గ్రహిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు నా మాట విన్నారు అని చెప్పేవారిగా ఉంటాం. అప్పుడు నా మాట విన్నారు మరి ధన్యులని దేవుడు మనల్ని అంటాడు. దేవుని మహిమ కలుగునగాక. ఇప్పుడు చేతులతో కూడా అంటూ ఉన్నాడు, సీమోను చేతులతో కూడా అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? వాళ్ళందరూ కలిసే కదా ఉంది. యేసు ప్రభుల వారితో వాళ్ళు కలిసి ఉండాలి. ఆయన శిష్యులుగా ఉన్నారు. ఆయన వెంట తిరిగారు. ఆయనతో కలిసి భోజనం చేస్తూ వచ్చారు. ఆయన వలవేయమంటే వేసే విస్తారమైన చేపలు పడుతూ వచ్చి ఇవి చేస్తూ వచ్చారు కదా. మరి ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? ఈ రోజున మనకు కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మనతో కూడా ప్రభు దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి నేనేమి దేవుణ్ణి నన్ను ప్రేమించాలి, నన్ను సేవించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎవరు అనగా
ఆయన సృష్టికర్త. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామ మహిమార్థంగా మనం బ్రతుకుతాం. ఆ బ్రతుకులోనే ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాడంటే ప్రేమను చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమను చూసి ఈ వ్యక్తితో మాట్లాడతాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, తనతో ఉన్నాడు కాబట్టి వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అని ఆయనను అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. ఆయన దేవుని మాటలు చాలా లోతైన మాట. దేవుని మాట చాలా లోతైన మాట. అంతేకాదు దేవుని మాట లోతులో నుంచి, మన యొక్క హృదయపు లోతులో నుంచి సమాధానం రావటానికి ఇక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు. హృదయపు లోతులు చూసి అడుగుతూ ఉన్నాడు. ఈ హృదయం లోపల ఎట్లా ఉందో మన స్థితి అనేది చూస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మన పై రూపం నుంచి కాదు, మన హృదయం నిజంగా దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థంగా మనం ఉండాలని మన హృదయం ఆశపడుతుందా, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలని ఆశపడుతుందా అని ఆయన చూస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఆయన పెట్టిన భోజనం తిన్నా, ఆయనతో తిరిగారు. వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? వాక్యంలో రాయబడింది, ప్రేమించిన వ్యక్తి ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం కూడా మనకు సూటిగా దేవుడు మనల్ని దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న సంతోషంతో మనం నింపబడటానికి మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును. యేసు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన ఆ మార్గంలో నడుస్తూ తను జీవనోపాధిని విడిచిపెట్టి దేవుని మాటను విని వెంబడిస్తూ వచ్చిన ఈ వ్యక్తిని మళ్ళీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఆయన పిలవంగానే ఆయన చేసుకుంటున్న వృత్తిని విడిచిపెట్టి వచ్చేసాడు. వచ్చినా కానీ మళ్ళీ ఏమడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఎందుకు అడుగుతూ ఉన్నాడు? దేవుడు 3 సార్లు అడుగుతూ వచ్చాడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడు? ఆశ్చర్యకరమైన సంగతుల్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన ఏం చూస్తూ ఉంటాడు? హృదయాన్ని చూస్తూ ఉంటాడు. హృదయాన్ని చూస్తున్న దేవుడు నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించగలిగేటట్లుగా, దేవుణ్ణి సేవించగలిగేటట్లుగా నీవు సిద్ధపరచుకుంటున్నావా? దేవుణ్ణి అనుసరించగలిగేటట్లుగా, దేవుణ్ణి వెంబడించగలిగేటట్లుగా నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఇప్పుడు పేతుల్లో అది ఉందా లేదా అనేది దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. మరి మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మనతో కూడా అంటూ ఉన్నాడు. అందుకే గత కాలంలో దేవుడు మనల్ని కొట్టినట్లుగా, మనకు బుద్ధి చెప్పినట్లుగా, మీరు నా యొద్దకు ఎట్లా రావద్దన్నాడు? హృదయంలో ఏదో విగ్రహం పెట్టుకుని మీరు నా యొద్దకు వచ్చింది దాని కొరకు మొరపెట్టబడ్డాను. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు. ఆయన ప్రధానముగా ఆజ్ఞలు ఇచ్చాడు, 2 ఆజ్ఞలు. మొదటిది దేవుళ్ళైనా ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది ఇన్ని తప్పిపోతూ మనం ఆయన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే అవి మనం అనుసరిస్తూ ఉంటే మనకేం కలిగింది? నీతి కలిగింది. దేవుని ఆజ్ఞను అనుసరించడమే నీతి అంటారు. వాటిని విడిచిపెట్టి మనము ఇంకా నీతివంతులు కాకుండా దేవుని నామ మార్గంగా బ్రతకాలనే ఆలోచన లేకుండా మనం ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేనైనా మీరైనా మనం బ్రతికే బ్రతుకు దేవుని నామానికి మహిమ కలిగే రీతిగా ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు గురించి ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడు? నాతోనే తిరుగుతున్నాడు, ఏసైతోనే తిరిగాడు. ఏసై భూమి మీద ఉన్నప్పుడు వారిని వెంబడిస్తూ వచ్చారు. ఆయన రూపాంతరం పొందినప్పుడు కూడా ఎవరున్నారు? పేతురు, యాకోబు, యోహాను. మరి ఆయన శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వెంట తిరుగుతూ ఉంటాం.
ఆయన వెంటే తిరుగుతూ ఉంటాం, ఆయన సన్నిధి అనుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటాం, కానీ మన హృదయపు లోతుని మనం గ్రహించుకోలేని వారిగా ఉంటాం. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతున్నాడు. అడిగిన వ్యక్తితో యేసు ప్రభుల వారితో అడిగిన వ్యక్తి ఏమంటున్నాడు? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయన చెప్పాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటూ నా గొర్రె పిల్లలను మేపు. యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు? ముందు చెప్పాడు, ఆయన మంచి కాపరి. మంచి కాపరైనా యేసు ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే నా గొర్రెలను మేపు. ఈరోజు మనం భూలోకమును దేవుని మహిమను వెతుకుతూ దేవుని నామ మహిమార్థంగా పరలోకమున్న దైవ ఆశీర్వాదంతో నింపబడటానికే దేవుడి మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యాన్ని చేతగా మన వినికిడికి తీసుకొస్తే ఆయన మాట్లాడు. ఎప్పుడు అడుగుతున్నాడు ఈ మాట? ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? ఏం అప్పగిస్తూ ఉన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తే ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు ఆయనకు ఎప్పుడు వచ్చాడంటే ఆయన తిరుగులో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చూసి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? గుర్తుపట్టలేదు, భయపడుతూ వచ్చారు. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉన్నాడు, నేను నీతో ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అని అంటూనే ఏం చేస్తూ వచ్చావు? శిలువ మరణం దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎవరో నేను ఎరగను అన్నా. 3 సార్లు బొంచావు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు చాటగా మాట్లాడు. ఆయనతోనే ఉంటూ ఏసి ఎవరో నాకు తెలియదు అన్నాడు. నేను ఆయనతో లేను అంటున్నాడు. అందుకే మళ్ళీ అడుగుతూ ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? క్రైస్తవ సంఘానికి దేవుడు చేసే ప్రశ్న, దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటాను ఇష్టపడుతూ దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటాను, దేవునికి కీర్తి కలిగేటట్లుగా మనం బ్రతకటానికి ఆయన ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమించే వారిగా మనం ఉండాలంటే మన యొక్క జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు చేతులు ఆ శిలువ మరణం దగ్గర చేస్తూ ప్రభులు వారు తీసుకున్నప్పుడు మరి ఆయన చెబితే మరి ఆయన చంపేస్తారు కదా, మరి ఎట్లా అని అనుకోవు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ సమయంలో నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? ఇక్కడ అడుగుతున్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం మన వినికిడిలో ఆయన దీవించి భద్రం చేస్తూ మాట్లాడు. తప్పిపోకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన మనము స్థిరం అవ్వాలి. దేవుని దగ్గరికి వచ్చిన మనము కట్టబడాలి. కట్టబడటానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. చూడండి ఒకసారి మత్తయి వార్తలో మత్తయి వార్త 26వ అధ్యాయము 69వ నిమిషం. ఒక చిన్న పిల్లంట ఆయన ఎదురుకు వచ్చి, నీవు కూడా గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని అడుగుతూ వచ్చినాడు. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతను చూసి
ఈడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకుని నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడే, నీ పలుకులు నిన్ను గుర్చి సాక్ష్యం ఇస్తున్నదని అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టి పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూర్చొను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకములకు తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి వచ్చాను. ఆయనతోనే ఉన్నారు. జనులు చూస్తూ వచ్చారు. నీవు కూడా గలిలయని యేసుతో ఉన్నావు, నజరేయుడైన యేసుతో నీవు ఉన్నావు అని అంటూ ఉంటే ఏమంటూ ఉన్నాడు? ఆయన్ని నేను ఎరగను, నేను ఎరగను అంటూ ఉంటాడు. నువ్వు ఎరగాలి యేసు ప్రభువు, దేవుని ఎరగాలి. ఎరిగినప్పుడే నీ జీవితానికి సాఫల్యం, నీ జీవితము ధన్యము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని గమనించుకుని ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి ప్రభు ఏమంటాడు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. ఈ చెప్పిన పేతురు ఇక తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు. దేవుని గురించి సాటి చెప్పడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున మన జీవితంలో కూడా ఆయనంటే నమ్ముతాను, ఆయనంటే వింటాను, ఆయనంటే ఆయన గురించి నేను ఒప్పుకుంటాను అనుకుంటూనే మనం తప్పిపోయే వారిగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతాం. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని సంగతులను నువ్వు తేటగా అర్థం చేసుకుని దేవునిలో నువ్వు బ్రతకడానికి ఈ విషయాలు చెప్తున్నా. ఆయనలో ఉన్నవాడు నిత్య జీవానికి పాత్రుడు. ఆయనలో ఏర్పాటు చేయబడిన మనము ఆ నిత్య మహిమకు పాత్రులుగా ఉన్న దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ చూస్తే ఏమన్నాడు? నేను ఎరగను, నేను లేను అంటూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అదే రోజు ఏమంటా పేతురు దగ్గర, పేతురు మారాడా అని చూస్తూ ఉన్నాడు. నువ్వు రోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. మునుపటి స్థితి మనలో ఉందా? మనం మారుతూ ఉన్నామా? మునుపటి స్థితి మనలో ఉందా? మనం మారుతూ ఉన్నామా? మారేడా లేదా అని చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మనం ప్రభు దిద్దేదాన్ని బట్టి, సరిచేసేదాన్ని బట్టి మన హృదయం ఆయన సంతోషపడాలి. మునుపటి స్థితి ఏంటి? మన స్థితి మునుపటి స్థితి ఏంటి? దేవుని దగ్గరికి వెళ్తే నాకు మేలు, దేవుని దగ్గరికి వెళ్తే నాకు లాభం, దేవుని దగ్గరికి వెళ్తే నాకు సంతోషం. దేని గురించి ఆలోచన చేసాం? భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచించి. అయితే ఈ రోజున ప్రభు చెప్తూ ఉన్నాడు, భౌతిక సంబంధమైన వాటిని బట్టి నువ్వు ఆలోచన చేసి భౌతికమైన వాటిని నువ్వు సంపాదించుకున్న దాన్ని విడిచి ఒక దినాన మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ నీకు దిక్కెవరు? ఆ దిక్కైన దేవుడు ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఆ ప్రేమించే వ్యక్తి చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అయితే ఏంటంటున్నాడు? నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు. నా గొర్రె పిల్లలను మేపమంటే ఇప్పుడు ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు క్రీస్తు వారి యొక్క కాడు ఎత్తుకున్నాడు.
నా యుద్ధకు వచ్చి నా కాళ్ళు ఎత్తుకోనండి, పరమెత్తుకున్నా అని వాక్యమే యేసుని గురించి చెప్పటమే చెప్పింది. గొర్రె పిల్లలకి ఏంటి మేత, దేవునికి మహిమ కలుగుతుంది. ఆ గొర్రె పిల్లల మేత నేను నిన్ను క్షమించి మళ్ళా నీ వద్దకు వచ్చాను, మళ్ళా నిన్ను బలపరుస్తున్నాను, నన్ను గురించి నువ్వు చెప్పాను, ఇప్పుడు నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. లోతుని హృదయపు లోతుని ఎరుగుతూ ఉన్నాడు దేవుడు. ఎరిగి ఆ హృదయాన్ని పరిశోధించి హృదయంలో నుంచి వచ్చిన మాటను బట్టి, హృదయంలో నుంచి వచ్చిన ఆలోచన బట్టి దేవుడు చూసి నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు. క్రీస్తు చేసిన మహిమార్థంగా మన ఆలోచన చెప్పి నడిపించే దేవుడు కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సార్వత్రిక సంఘంగా నేనున్నాను, సార్వత్రిక సంఘంగా నేను బ్రతుకుతూ ఉన్నాను అనుకుంటూ దేవుని ప్రేమించలేని స్థితిలో మనం ఉంటే ఈ బ్రతుకుకు విలువ లేదు. దేవుని ప్రేమించే వారిగా మనం ఉంటే, ఆయన గురించి ప్రకటించే వారిగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వారిగా ఏం చేస్తాం? అప్పస్తుల దగ్గరికి పటాలను ఉన్న కొన్నేళ్ళ దగ్గరికి ఏం చెప్తూ ఉన్నాడు? అక్కడ నజరేడైనా యేసుని గురించి చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రజలందరినీ కూడా ఏమనుకుంటున్నారు? వీళ్ళేదో మొత్తం మందు తాగారు, మొత్తులైపోయారు, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. అంటే పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ గొర్రె పిల్లల్ని మేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుడు అంత్య దినాల్లో తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా. అందరిలో లేచి పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్లలను మేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. గొర్రె పిల్లలు అంట ప్రజలను ధైర్యపరుస్తూ చూసిన ప్రజలందరూ ఏమంటున్నారు? వీళ్ళందరూ కూడా ఏదో కొత్త మద్యాన్ని తాగొచ్చారు, అందుకే వీళ్ళు ఏదో కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. లేదు లేదు, ఇది సంగతి. గొర్రె పిల్లలను మేపుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతారు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్న మేలును మనం మరవద్దు. దేవుడు చేస్తున్న ఉపకారాన్ని మర్చిపోవద్దు. దేవుని నామ మహిమార్థంగా నువ్వు ఒక వ్యక్తిని తిరిగే రీతిగా నువ్వు ఉండకూడదు. ఒక వ్యక్తిని బాగు చేసే రీతిగా ఉండాలి. చేతులు లేచారు, వాళ్ళు పలుకుతున్నారు, ఎవరు తెలియని వాళ్ళు పలుకుతున్నారు. ఏమని? వీళ్ళు కొత్త మద్యం తాగే చదవండి మాటకు కాదు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. అన్య భాషలతో వారు ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఆ క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు మన భాషతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నారంట, వింటూ ఉన్నారంట. తర్వాత అందరూ ఈ భ్రాంతి నుండి ఎటు తోచగా ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండిన వారై ఉన్నారని అపహాస్యము చేసరి. వీళ్ళు కొంతమంది వాళ్ళు మాట్లాడే భాషను చూసి ఈ భ్రాంతులు ఉండారు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్యం జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఎవరు లేచారు? అక్కడ చూడండి 14వ వచనంలో దేవునికి మహిమ కలుగునగాక. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇచ్చాను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొద్దు నా మాట వినిది. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, రొద్దు పొడిచి శ్రామణ కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీరు
నా కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదారు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు కలలు కందులు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏం చేశాడు? మర్చిపోయి యేసయ్య చెప్పిన మాట విడిచిపెట్టాడు. పేతురు ఇట్లా జరగబోతుంది, నువ్వు బొంకబోతున్నావు అని చెప్తే దాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది పేతురికి, దేవుని ప్రవచించిన ప్రవచనం గుర్తుకొచ్చింది. దేవునికి మహిమ కలగనగా. దేవుని సంగమా, నేను లేవనెత్తే దేవుడిగా అని సెలవిస్తూ దేవుని గుర్చిన సంగతులు వారు ప్రవచిస్తూ ఉంటే, దేవుని గుర్చిన కార్యాలు వారు వివరిస్తూ ఉంటే, జనులు విభ్రాంతి కలుగుతూ ఉంటే, కొందరేమి మద్యంగాజారని, కొందరేమి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇప్పుడు ఎవరి కొరకు నిలబడ్డాడు? దేవుని వాక్యం పక్షంగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని వాక్య పక్షంగా నిలబడలేదు. దేవుని బిడ్డల పక్షంగా, దేవునికి మహిమ కలిగేటట్టుగా నిలబడలేక, తెలిపేవారు చేరేవారిగా ఉండక, దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతికేవారిగా ఉండటానికి పేతురు దగ్గరికి వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తూ ఉంటే ఏం చేయాలి? దేవుని మాటను మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. మనం విడిచిపెట్టే వారిగా ఉండకూడదు, మరిచిపోయే వారిగా ఉండకూడదు. గట్టిగా పట్టుకోవటం అంటే హృదయంలో దాచుకోవాలి. అక్కడ గుర్తు రాలేదు, ఇక్కడ గుర్తుకొచ్చేసి. అందుకే అడుగుతున్నాను, నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేస్తాడు? మనం ఎవరినో ప్రేమిస్తూ ఉన్నాం, మన పిల్లలను, లేకపోతే ఇంకా ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఏం చేస్తూ ఉంటారు? అక్కడ గుర్తు పెట్టుకుంటారు. అమ్మంటే అమ్మను ప్రేమిస్తున్నారు, అమ్మ మాట ఒక్క గుర్తు పెట్టుకుంటారు. అది నాన్న ఇష్టం లేదనుకో, నాన్న చెప్పిన మాటలు ఎంచుకుంటారో ఉంటారో ఏ రాస్తారు. యాకోబుని మనం వేసినప్పుడు యాకోబు తల్లి ఏం చేస్తుంది? యాకోబుని ప్రేమిస్తుంది. తల్లి చెప్పిన మాటలు చక్కగా ఉన్నారు, గుర్తుపెట్టారు, వెళ్ళిపోయాడు. ఆ యొక్క మేకపిల్లను వదిలించాడు, ధర్మాన్ని తీసుకొచ్చాడు, కప్పుకున్నాడు, వెళ్ళిపోయి తండ్రి దగ్గర నుంచి దీవెనలు సంపాదించుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ వద్దకు వచ్చి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే మాట నువ్వు జాగ్రత్తగా నీ వినికిలో జాగ్రత్త చేసుకోవాలి. నువ్వు బయటికి వెళ్తే నేను చూసి ఏమంటారు? నేను చూసి హేళన చేసేవారు అంట. నువ్వు అన్ని భాష మాట్లాడుతూ నేను చూసి విభ్రాంతి పడేవారు. నువ్వు ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకొక రకంగా అనేవాళ్ళుగా ఉంటా. అయితే అక్కడ దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకటానికి ఈ సంగతులు మనకు చెప్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోతారు? పేతురు ఆ మాట ధైర్యంగా లేక ఆ మాట ప్రశ్నించకపోతే వీళ్ళందరూ మనం చేసి నవ్వుతున్నారని చెప్పేసి భయపడి మౌనులు అయిపోయేవారుగా ఉంటారు. కానీ ఇది వాక్యంలో రాసిన మాట, వాక్యంలో ఉన్నది, దేవుడు ఇచ్చిన మాట ఇది అని ధైర్యంగా ఎప్పుడైతే చెప్తూ వచ్చాడో వాళ్ళందరూ హృదయాలు ఏమైనా బలపరచబడుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైనా దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే తోటి వ్యక్తిని బలపరిచే రీతిగా నువ్వు ఉండాలి. తోటి వ్యక్తిని ధైర్యపరిచే రీతిగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా ఉండక మనము బలం పొందలేం, మన తోటి వారిని కూడా బలపరచలేని వారిగా మనం ఉండకూడదు. యెహోషువ దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు, ధైర్యపరిచాడు. యెహోషువ తన తోటి వారిని ధైర్యపరుస్తూ మనతో దేవుడు ఉన్నాడు, పదండి పదండి అని చెప్పి నడిపించాడు నాయకుడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ రోజున పేతురు దగ్గరికి వచ్చి అడిగిన దేవుడే నేను నన్ను కూడా అడుగుతూ ఉన్నాను. నీకు చెప్పే సంగతులు విని విడిచిపెడుతూ ఉన్నావా? ఈ రోజున జాగ్రత్త చేసుకుంటున్నావా? ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? రాబోతున్న జనాలు ఎటువంటి వాక్యం కరువయ్యే దినాలు, కరువయ్యే దినాలు, వాక్యం దొరకని దినాలు. వాక్యం దొరకని దినాల్లో నువ్వు వాక్యం అయితే ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఏమంటారు? నవ్వుతూ ఉంటారు.
ఇది ధ్యానం చేస్తూ ఉంటా. అసలు ఈ విధంగా రాయబడి ఉంది. ఎక్కడ ఉండాలి? ఇది హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి. ఉన్నదాన్ని ప్రకటించడం వాళ్ళు పెట్టారు. చెప్పాడు, నువ్వు నా గొర్రెలను మేపు. పెట్టాడు మంచి మేత. ఇక్కడ ఏమైనా ఈ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు, మంచి మేత పెట్టాడు. నాడు గదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 120 మంది హృదయాలు బలపడుతూ వచ్చింది. వారు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. అన్ని హృదయాలు బలపడటానికి ఇప్పుడు దేవుడు పేతురుని చూశాడు. పేతురు యొక్క హృదయాన్ని చూసి, నువ్వు నా గొర్రెల కాయి అని చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆదరించి పోషించే వాక్యం, నిన్ను పెరిగే వాక్యం కాదు. నీ ఎద్దకు వచ్చి నీకు ధైర్యాన్ని ఇచ్చే వాక్యం, తన కృప నీకు అనుగ్రహించేది దేవుని యొక్క వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు ఆ విధంగా అడిగినప్పుడు నా గొర్రె పిల్లలను మేపమని అతడితో చెప్పాను. మరలా ఆయన, యెహోవా కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ముందేం చెప్పాడు? మేపమన్నా. ఇప్పుడేమంటున్నాడు? నా గొర్రెలను కాయి. ఆశపడింది అని గొర్రెలు జాగ్రత్త చేసుకో. నీకు వాడు ఏం చేస్తాడు? ఒక చోట మందంతా ఒక చోట ఉంటే మేత తీసుకెళ్ళి అక్కడ రాసేవాడు ఏం చేస్తాడు? మందు ఎటు చెదిరిపోయినా ఆ మందనంతటిని తోలుకొచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మళ్ళా చెప్తూ ఉన్నాడు, మన జీవితంతో దేవుడు మంచి కాపరి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంచి కాపరి చేసే మంచి పనిని నేర్పిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మంచి కాపరి చేసే పని, మంచి మేతను పెట్టే దేవుడిగా ఉన్నాడు, మందను కాసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటాం. గొర్రెల మందు, మేకల మందు వెళ్తూ ఉంటే ఆ మందను కాసేవాడు ఆ మందను ఏం చేస్తూ ఉంటాడు? అటు పోనిపోండి ఇటు పోనికుండా జాగ్రత్త చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు పేతురుతో మాట్లాడుతూ ఉన్న మాటలే మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. రెండోసారి వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగి, ఆ రెండవ మారు ఏమంటూ ఉన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని నీవే ఎరుగుదావు అని పేతురు అన్నప్పుడు ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. గొర్రె పిల్లలకి మేత పెట్టమన్నాడు, ఇప్పుడు గొర్రెల్ని కాయమన్నాడు. ఇక్కడ 2 రకాలు కనపడుతున్నాడు. పిల్లలకి మేత పెట్టమన్నాడు, పెరిగినాయి, పెద్ద అయ్యి గొర్రెలు అయిపోయినాయి, పిల్లలల్లో గొర్రెలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? ఇష్టానుసారంగా వెళ్ళటానికి బయలుదేరుతూ కనుక కాయ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చేత ఈరోజు మనందరి జీవితాన్ని ఆయన బలపరిచే దేవుడు అంటున్నాడు. ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ మేలైన కార్యాలు మీ ద్వారా జనులకు తెలియపరచడానికి, మేలైన కార్యములు జనులను ఆకర్షించే రీతిగా, జనులు నీ వద్దకు వచ్చే రీతిగా నేను నిన్ను బ్రతికిస్తాను అని చెప్పే దేవుని దగ్గర ఆయన మాటలన్నీ, ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఆ మాటను బట్టి నువ్వు దేవుని గణపరుస్తూ ఉన్నావా? ఇదేది మనం చేయలేదు కనుక ఏం చేశారు? చచ్చిపోయిన గొర్రెను ఇప్పుడు అప్పచెప్తాం. కాయి, నా గొర్రెను కాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఘనమైన కాసేవాడు ఆ గొర్రె ఈ పొలం దాకా ఆ పొలం మీద ఆ పొలం నుంచి తన గొర్రెల్ని తోలుకొస్తాడు. ఆయన మంచి కాపరి చేసే పని ఆ మంచి కాపరి చేత మనకు ఉపదేశం చేస్తూ, మంచి కాపరి మనకు ఉపదేశం చేస్తూ
మనతో ఏమంటూ ఉన్నాడంటే మొదట ఆయన ప్రేమించడం మనం ఆయన ప్రేమించడం అంటే ఆయన ఏమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని విని గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటము. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14 వచ్చింది. 14వ అధ్యాయం 14 వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీరు అనాథలుగా 23 వచ్చింది. ఒకరు నన్ను ప్రేమించిన కదా వారు నా మాట జరుపుకోరు. అప్పుడు నా తండ్రి వారిని నేను వారిని ఎదుర్కొ వచ్చి మా కొత్త దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట చదువుకోను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించిన వాడు నా మాట చదువుకోను, నన్ను ప్రేమింపని వాడు నా మాట చదువుకోనడు. మీరు వినుతున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాటను వింటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. చేసేది ఏంటంటే ఆయన మాట వింటు, ఆయన మాట వింటు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట విని చేస్తామన్నారు. మాట విని చేస్తామన్న తర్వాత వాళ్ళు ఆ పని చేయలేదు. అప్పుడేమంటాం మనం, మాట వినడు అంట. పని చేయలేదు, మాట వినడు అంట. పని చేసినప్పుడు ఏమంటాం, నా బంగారు కొండ నా మాట వింది అంట. ఏసై కూడా నేను చెప్తున్నా, వాక్యం అనేది క్రియ చేసేది. వాక్యం అనేది క్రియ చేసేది. ఆ క్రియ ద్వారా దేవుని నామానికి మహిమకరంగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు పేతురు అక్కడ ఏమయ్యాడు, తప్పిపోయాడు. అన్ని వచ్చి పేతురుని అడుగుతున్నాడు, మీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అని. ప్రేమించే వ్యక్తికి ఏం అప్పగిస్తున్నాడు, గొర్రె పిల్లలను మేపమని బాధ్యతను అప్పగిస్తున్నాడు. అప్పగించినప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటి పక్కన చూస్తే, ప్రజలు తప్పిపోకోకుండా, ప్రజల మనసు గలిబిలవుతుంది, వెంటనే దేవుని మాటలెత్తి ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే, నీ నోట దేవుని మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసిన సంభాషణలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రుచి కలిగినగా ఉండాలి. ఆ రీతిగా మన మాట ఉండాలి. మన మాట ఆ విధంగా లేదు, లేకపోతే ఏమైపోయింది, చెడిపోయి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. రైతులకు ఇచ్చిన జ్ఞానాన్ని
పేతురుకి ఇచ్చిన ఆలోచన దేవుడు మనందరి హృదయాల్లో నింపును గాక. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ ధ్యానం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. లేచి నిలబడ్డాడు ధైర్యంగా. ధైర్యంగా దేవుని కొరకు నిలబడి చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన యోవేలు ప్రవచిస్తూ వచ్చాడు. అంత్య దినాల్లో దేవుడు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మీ యవనులు కళ్ళగంటారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కళ్ళగంటారు, మీ కుమారులు కుమార్తెలు మీ పనికత్తెలు ప్రవచిస్తారు అని చెప్తూ వచ్చాడు అని ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? పేతుల గురించా వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలగాలి. వాక్యమే ఎప్పుడైనా మనిషిని బ్రతికించాలి. వాక్యమే ఎప్పుడైనా మనిషికి బలం ఇచ్చేది. ఇంతకు ముందు ఏం చెప్పాడు? ఆయన గురించి చెప్పాడు, పేతుల గురించి చెప్పాడు. నేను ఆయన ఎరగను, పేతుల గురించి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మన బ్రతుకు తేజస్సుతో దేవుని నా మహిమార్గం వద్దురుతానని చెప్తున్నాడు. సంఘములో నన్ను గురించి ఏం చెప్పినా, లేకపోతే మిమ్ముల గురించి చెప్పినా ప్రయోజనం లేదు. సంఘములో దేవుని మాట ప్రకటిస్తే, దేవుని నామ మహిమార్థంగా దేవుని గురించిన సంగతులను తెలియపరిస్తే అప్పుడు జనులు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు ప్రభు అంటున్నాడు, మంచి కాపరిగా ఆయన మేలు చేస్తూ చెప్తాను. నేను ఉదాహరణగా చెప్పాను, ఇది సంఘాలు కట్టాను, ఇంత చేశాను అని నేను నన్ను గురించి నేను చెప్పాను అనుకో, అది ఎవరికైనా లాభం అవుతుందా? కానీ మనుషులు ఏమవుతారు? ఈయన ఒక పెద్ద పాస్టర్ గారు, లేకపోతే ఈమె ఒక పెద్ద పాస్టర్ గారు అని గుంపుగా చేరుతూ ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను ప్రకటిస్తూ ఉన్నారా? వారిని గురించి చెప్తూ ఉన్నారు. యేసయ్య నేను ఎరిగాను అని చెప్తే యేసయ్య తప్పించుండేవాడు. నేను ఎరగలేదు అన్నాడు. ఆయన గురించి చెప్పాడు, నేను ఎరగను. మహిమ కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించినప్పుడు ఇక నా గొర్రెలను ఖాయమని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజున గొర్రె పిల్లలకి మేత, గొర్రెల్ని కాల్చి దాని గురించి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ గొర్రె పిల్లలు ఇప్పుడు ఏం కావాలి? అది ఎదగాలి. యజమానుడికి అది ఉపయోగపడేది కావాలి. దేవునికి మహిమ కలుగునగా. ఎదిగేదాకా ఏమన్నాడు? మేత పెట్టు, మేపు అన్నాడు. ఎదిగిన తర్వాత దాన్ని ఖాయమన్నాడు, గొర్రెలు ఖాయమన్నాడు. ఈరోజు మనతో చెప్తున్నాడు, నాకు తెలుసు అని మనం అనుకుంటూ మనం ఏం చేస్తూ ఉంటాం? తప్పిపోతూ ఉంటాం. అందుకే ఖాయమన్నాడు. మేత పెట్టు, బలం వచ్చింది, ఎదిగింది. ఇక దాని కాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసింది? దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అది చిన్నగా బక్కగా ఉన్నప్పుడు ఏం చేసింది? ఆ కాళ్ళు లాక్కుంటూ ఆ యజమానుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి మేత పెట్టారు, బలం వచ్చేసింది, అప్పుడు దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మంచి దేవుడికి మహిమ కలిగిన తండ్రి నీ వద్దకు వచ్చి నీవు నా గొర్రెవు అని ఆయన నిన్ను హత్తుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హత్తుకున్న గొర్రెగా నువ్వు ఉన్నావా? పేతురుకి చెప్పాడు సంగతి, నా గొర్రెని కాదు. ఇవాళ మనకు చెప్తున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెలకు ఎందుకు ఈ కాపుదల కావాలి అనేది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెలు యజమానులు తీసి నడిచే రీతిగా గొర్రె సాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ గొర్రెను ఖాయమన్నాడు. ఎందుకు ఖాయమన్నాడంటే గొర్రెల మీదకి తోడేలు వస్తుంది. వస్తూ ఉంటాయి. తోడేళ్ళు వచ్చినప్పుడు ఈ గొర్రెలను కాసే వ్యక్తి ఏం చేయాలి? వాటిని కాపాడాలి.
కాపాడుకోకుండా విడిచిపెడతావేమో, కాపాడుకోకుండా వదిలేస్తావేమో, కాయి అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. ఈ రోజున సంఘం ఓడిపోయిన చూస్తూ సంఘములో ఉన్న బిడ్డల కొరకు ఆయన వేదన పడుతూ దేవుని నామ మహిమార్గంగా బ్రతకాలని అని చెప్తున్న మాటలు దేవునికి మహిమ కలుగును. ఆ తోడేలు వచ్చినప్పుడు జీతగాడిగా బాధ్యత లేని వాడిగా ఉంటే ఏం చేస్తూ ఉంటాడు? పారిపోయే వ్యక్తిగా ఉంటాడు. యేసయ్య అన్నాడు, నేను జీతగాడి కాదు, గొర్రెలకు మంచి కాపరిని. సంగమా, నేను మోస్తూ ఉన్నానంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను కాస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మోసేది ఎప్పుడు? పిల్లలు భుజముల మీద ఎత్తుకుంటారు. యెషయా గ్రంథంలో రాసేస్తారు. పిల్లల్ని భుజముల మీద ఎత్తుకుని నడిపిస్తారు, మోస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను. ఎవరు నీతో మాట్లాడుతుంది? ఎందుకు నీకు ఇంతగా ఆయన ప్రత్యక్షత నుంచి నిన్ను బలపరుస్తూ ఉంది? తెలుసుకుంటూ ఉన్నావా? అన్నకు నిలబడిందంటే కూర్చోదు, మనల్ని పట్టించుకోదు అన్నట్లుగా మనసు పెట్టుకుని దూరం అయిపోయే స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. నిలబడింది నా మంచి కాపరి, నాతో మాట్లాడుతున్న నా మంచి కాపరి, నన్ను దర్శించి నన్ను బలపరుస్తుంది నా మంచి కాపరి. మంచి కాపరి మీద మనసు పెట్టుకో. మంచి కాపరి నిన్ను కాచేది. మందులోకి తోడేలు వచ్చి మందులో ఉన్న గొర్రెలు నెయ్యేసిద్ది చంపేసి తినేస్తూ ఉంటాయి, పాడు చేస్తూ ఉంటాయి. కనుక మంచి కాపరి ఏం చేస్తూ ఉంటాడు? ఆ తోడేలు రావటం చేసి ధైర్యముతో ఎదుర్కొనే కాపరిగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థంగా చిన్న విషయాలు దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. దావీదు బాలుడుగా ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అక్కడికి ఏమొచ్చినాయి? సింహంలో ఎలుకబంట్లు వచ్చినాయి. ఏం చేశాడు? ధైర్యంతో వాటిని పట్టి చీల్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడిగా రాబోతున్న రారాజుగా నిన్ను నన్ను జాగ్రత్త చేస్తూ అని చెప్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణం పెట్టిన కాపరి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంచి కాపరి మన దేవుడిగా మనతో మాట్లాడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఘనమైన నామం. ఖాయమని చెప్పిన దేవుడు కాసేటప్పుడు ఏం జరుగుతుంది? హత్య చేసేవాడు వస్తాడని, దొంగతనం చేసేవాడు వస్తాడు, ఉండగలేము గన్ను ఉండి ఎత్తుకుపోయేవాడు వస్తాడు, గొర్రెలు. వీటన్నిటిని కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టుకుంటూ దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నట్టు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామం. నేను ఎక్కడుండా, నేను ఏ స్థితిలో ఉండా, నేనున్నాను ఆయనలోని. భ్రమపడొద్దు. నేను విచార తీసుకోండి నీ తండ్రి, నిన్ను హత్తుకోండి నీ తండ్రి. తండ్రి మాట విని జాగ్రత్త పడు. తండ్రి మాట విని లోబడు. తండ్రి మాట విని వీడియోకి చూపించు. ఘనమైన కార్యాలు ఆయన జరిగించటానికి నేను విచార తీసుకుంటున్నాను. ఘనమైన కార్యముల కొరకు నిన్ను ఉపయోగించుకోవటానికి ఆయన నేను విచార తీసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తూ ఉన్నా. పేతురు యొక్క విషయాలు మనం చెప్తూ వచ్చింది. పేతురుని మించిన ప్రేమ కలిగిన దేవుడిగా యేసు ప్రభువుగా మంచి కాపరిగా మన బ్రతుకుల్లో బ్రతికించడానికి ఈ నూతనమైన సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా.
విషయగణమైన నామలో ఆయన చేసే మేలు మనం మర్చిపోలేనటువంటి మేలు. ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, మేలుగా ఉంటాను, అండగా ఉంటాను. అయితే నువ్వేం చేయాలి? నన్ను ఆశ్రయించాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆశ్రయించాలి. ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు ఊరిలో ఏం జరుగుతుంది? తుఫాన్లు వస్తుంది. ప్రభుత్వం ఏం చేసేది? హెచ్చరిక చేస్తూ ఉంటారు, మీరందరూ కూడా మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండకూడదు, మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకని? ప్రాణాన్ని కాపాడుకోవటానికి హెచ్చరిక చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. దేవుని రాజ్యం నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నువ్వు నిలిచి నువ్వు కాపాడబడాలని, నువ్వు ఆయన బిడ్డగా ఉన్నతంగా నువ్వు బ్రతకాలని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు వాళ్ళు ఒక సురక్షితమైన బిల్డింగ్ చూపించి వెళ్ళి అక్కడ ఉండమని చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఉండమని చెప్పిన వాళ్ళు వీళ్ళకి ఏం చేయాలి? వసతులను కలిపి నీకు కూడా నీ దేవుడు ఈ భూలోకంలో మనుషులు తీసుకున్న శ్రద్ధ కంటే మిక్కిలి శ్రద్ధ కలిగిన దేవుడిగా నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. నీకు చెప్తూ ఉన్నాడు ఆయన, నీకు కావలసింది సమకూర్చి నీ అక్కలు తీర్చే దేవుడిగా ఆయన చెప్తూ ఉన్నాడు. నాకు ఇది లేదు, నాకు అది లేదు అనుకుంటూ మనం అక్కడ ఉండక మనం చేరి వస్తే, నువ్వు ఆయన ఆశ్రయించిన నీ కొరకే ఏం చేస్తాడు? ఆయన వసతిని కలిగేస్తాడు, సహాయం చేస్తూ ఉంటాడు, అవసరత తీరుస్తూ ఉంటాడు. ఆ వాతావరణ శాఖ ఆ ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? హెచ్చరిక చేస్తూ ఉంటారు. మీరు వేటకెళ్ళొద్దు, మీరు అది చేయొద్దు, మీరు సముద్రంలో ప్రయాణాలు చేయొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉన్నారు? కాపాడటానికి. ఈరోజు కూడా నీతో ఆయన ఎందుకు చెప్తున్నాడంటే నేను కాపాడటానికి. మాట కనుక నువ్వు వెళ్ళిపోయిన వార్తలు ఎట్లా అంటున్నాం మనం? వారితో పనులు చిక్కుకుపోయారని, వారు ఇటు కొట్టుకుపోయారని వార్తలు వింటూ. ఈరోజు ఆయన ఉగ్రత రేగక ముందే, ఆయనకు కోపం పుట్టక ముందే నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా ఆయన నామాన్ని గణపతి, మంచి దేవుడిగా ఆయన నామాన్ని గొప్పది. దేవుని గుర్చిన సంగతులు నీకు వివరిస్తూ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. నువ్వు బ్రతకాలని, నీ ఎందుకు సంతోషిస్తూ. నిజంగా నీకు ఆయన ఎందుకు సంతోషం కలిగిందంటే సుఖం కలుగుతుందా? నిన్ను గురించి శ్రద్ధ తీసుకుని చెప్తున్నాను, సంతోషించు ఆయన ఆనందం. ఒక ప్రభుత్వం చేసిన హెచ్చరికను బట్టి ప్రాణాన్ని కాపాడుకోవటానికి నువ్వు దాగి ఉంటున్నావు. ప్రభుత్వముల పైన అధికారి, అధికారుల పైన అధికారి. మరి ఈ మాట నీకు విలువ లేదా? ఈ మాట నువ్వు లక్ష్య పెట్టవా? ఈ మాటను శ్రద్ధగా వినవా? ఈ మాట ద్వారా నువ్వు బ్రతుకోని సెలవిస్తున్నాడా? దేవునికి మహిమ కలుగునగా. ఆయన చేసే మేలు మరొక బ్రతుకు. దేవునికి మహిమ కలుగునగా. ఉదాహరణగా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మనం 7 రోజులు ఉపవాస ప్రార్థన చేరి వస్తూ ఈ ఉపవాస ప్రార్థనలో మనం అనుకున్నవి సాధించాలని మనం ప్రార్థన చేయటానికి దేవుడు మనకు ఆ అవకాశం ఇచ్చి ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాడా? పెళ్లి కావాలని వచ్చారు, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేపిస్తూ ఉన్నాడా? ఏం చెప్తూ ఉన్నాడు? మరి
రాజ్యముగా, ఆయన రాజ్యముగా నువ్వు కట్టబడటం, ఆయన రాజ్యంగా నువ్వు సిద్ధపడటం, ఆయన రాజ్యంగా నువ్వు మేలు పొందటం చెప్తూ ఉన్నాను. వాక్యం వద్దకు వచ్చి మీకు చెప్పే సంగతులు ఎవరు చెప్తున్న సంగతులు నా మాట విని దాన్ని గైకున్నవాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను కాదు మీకు బోధిస్తుంది నా తండ్రి. తండ్రి మాటలు నువ్వు వినాలి. యేసు ప్రభులు వారు వచ్చి కూడా ఏమన్నాడు, నేను బోధించట్లేదు, నా తండ్రి చెప్తున్న మాట. ఇవన్నీ చూద్దారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి సంగతి చెప్పారు? తండ్రి దగ్గర. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా ఆయన సెలవిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఏ ప్రార్థనలు ఉండవు. అన్ని సంఘాలు ఏమంటున్నాయి? అదే ఉదాహరణ చెప్తాను. అన్ని సంఘాలు ఏమంటున్నాయి? సంఘంలో కుర్చీలు లేవంటే కుర్చీల కోసం ప్రార్థన. సంఘంలో ఇంకా బుద్ధులకు కూడా నిత్యం లేవంటే నిత్యుల కోసం ప్రార్థన. ప్రభు అంటూ ఉన్నాడు, ఆత్మీయంగా నువ్వు ఎక్కవలసిన మెట్టులు నువ్వు నిశ్చిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొనియాడు, దేవుని యందు ఆనందం. దేవునికి మహిమ కలుగునగాక. ఉపవాస ప్రార్థన అంటే మనం కూడి దేని కొరకు ప్రార్థన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని నామ మహిమార్థంగా మనం ఎదగకోకుండా ఎన్ని రోజులు ఈ ప్రార్థనలు ఇంతగా ప్రేమ దేవుడు నిన్ను నన్ను దీవించి ఆలోచన చెప్పిన దేవుని మహిమ మోకరించు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెలుగులో దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఉన్నతుడైన దేవుడు, ఘనమైన దేవుడు, నువ్వు మారేవా, నువ్వు మార్పులు ఉండేవా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు వాక్యం చెప్తుంది, నా మాట విని నా మాట గైకున్న వాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనతో ప్రభు మాట్లాడుతుంది. పేతురు ఎదురు తీసుకుని పేతురు గురించి మాట్లాడిన మాటలు నీ గురించి, నా గురించి మనల్ని ప్రశ్నించడానికి నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయన నిన్ను ఉపయోగించుకుంటా. ఆయనకు ఉపయోగపడే పాత్ర దేవుని నా మహిమ అర్థంగా ఆలోచన ఇచ్చాడు. బ్రతకడానికి ఆలోచన ఇచ్చాడు, మేలు పొందడానికి ఆలోచన ఇచ్చాడు, కీడు నుండి తప్పించబడటానికి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన ప్రకారం దేవుణ్ణి ఘనపరుస్తూ వినయమై దేవుడితోనే సహవాసం చేశాడు. ఏసైతో కలిసి తిరుగుతూ వచ్చాడు. తిరిగి ఆయన నేను ఎరగను అన్నాడు. ఏసు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. అని యేసు ప్రభువు వారు విడిచిపెట్టలేదు. పేతురు మళ్ళీ వచ్చాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో పేతురుని జ్ఞాపకం చేసుకుని బ్రతికిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన బలపరుస్తూ వచ్చాడు. ఆయన అందే ఆనందిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముఖ్యంగా ప్రార్థన చేసి ప్రభు నామాన్ని గణపరుస్తూ ప్రార్థన చేయండి చేస్తాడు. అని చెప్పి తొట్టు వేసాను.
స్తోత్రం 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 యేసుదేవా యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా యేసుదేవా నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు 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 యేసు దేవుడు దేవుణ్ణి ప్రేమించవలెను యేసయ్యా 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 నిన్ను ప్రేమించే కృపను దయచేయి ప్రభువా నిన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే కృపను దయచేయి ప్రభువా అందరికంటే ఎక్కువగా ప్రేమించే కృపను దయచేయి ప్రభువా నీ మాటను వినగలిగి అది చేయుటకు తండ్రి నన్ను సహాయము చేయి సహాయము చేయి సహాయము చేయి యేసు 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 దేవుడు 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 పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ సహవాసముతో పరిశుద్ధుని ప్రేమతో స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 ఇష్టముతో ప్రేమించిన దేవుని దగ్గరికి ఇష్టముతో ప్రేమించిన దేవుని దగ్గరికి ఇష్టముతో ప్రేమించిన దేవుడి దగ్గరికి నేను పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను నేను దేవుడిగా మహిమగలిగిన దేవుడిగా ఆయన మన మధ్య నుండి గొర్రెలకు గొప్ప కాపరిగా మనల్ని ధైర్యపరుస్తూ వచ్చిన దేవుణ్ణి కనపరుస్తూ మరొకరు ప్రార్థన చేద్దాం.